హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటోనండి, ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయన్న హ్యాపీనెస్ కొంచెం కూడా లేదు. ఫుల్లుగా బిజీగా ఉంటున్నాను. బిజీ అంటే పనితో కాదు, వర్క్ అయితే ఎర్లీగా అయిపోతుంది. ఎందుకంటే మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం డైలీ వేకప్ అవ్వడం, డైలీ వర్క్ ఫినిష్ చేసుకోవడం కంపల్సరీ అవుతుంది. మార్నింగ్ అయితే పని అయిపోతుంది, కానీ మా బాబు ఉన్నాడు కదా ఆహిలు, వాడి వల్ల అసలు కొంచెం కూడా పని అవ్వట్లేదు. ప్రతి పనిలో కూడా అమ్మీ నువ్వు పక్కనుండు, అమ్మీ నువ్వు ఇది చెయ్యి, అమ్మీ నువ్వు నాతో పాటు కూర్చో, అమ్మీ నాతో పాటు టీవీ చూడు, అమ్మీ నాతో పాటు డ్రాయింగ్ వేస్తున్నాను నువ్వు కూడా నా పక్కనే కూర్చో అంటూ ఫుల్లుగా నా బుర్ర అయితే ఫుల్లుగా తినేస్తున్నాడు. అందుకే నేను ఎక్స్క్యూజ్ చేసేసాను. ఎందుకంటే వాళ్ళకి ఇవే కదా పాపం హాలిడేస్. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఫుల్లుగా ట్యూషన్స్తో, వర్క్స్తో, స్టడీతో ఫుల్లుగా బిజీ అయిపోతారు. ఇంకా సర్లే, వాడు ఎలాగో ఈ హాలిడేస్ అన్ని రోజులు నేను కూడా వాడికే టైం ఇద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలా వాడితో టైం సరిపోతుంది. డైలీ అనుకుంటాను ఈ రోజైనా ఒక చిన్న షార్ట్ వీడియోని పోస్ట్ చేద్దామని చెప్పి, కానీ ఏం చేస్తామండి, టైం కొంచెం కూడా కుదరట్లేదు. దానివల్ల వీడియోస్ని కొంచెమే పోస్ట్ చేస్తున్నాను. హాలిడేస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ మ్యాక్సిమం వీడియోస్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందులో సమ్మర్ కదండి, బయటకు వెళ్దామన్నా కూడా ఇక్కడ ఫుల్ టెంపరేచర్ అయితే 52-54 అలా ఉంటుంది టెంపరేచర్. ఇంత టెంపరేచర్లో బయటికి వెళ్ళామంటే మలమల మాడిపోతాం అనమాట. ఈ సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఔటింగ్ ఎక్కడికి వెళ్ళకూడదని మేమైతే డిసైడ్ అయిపోయాము. సమ్మర్ ఫినిష్ అవ్వగానే ఔటింగ్ వీడియోస్ని కూడా మీతో నిదానంగా షేర్ చేసుకుంటాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ 25 డేస్ అయితే ఉన్నాయి. నేనైతే ఫిక్స్ అయిపోయాను ఈ 25 డేస్ కూడా మా అహిల్కి ఇచ్చేయాలని, అహితో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఈ 25 డేస్లో కూడా ఒక 2-3 అవర్స్ అయితే వాడికి ఖురాన్ ట్యూషన్, అరబిక్ ట్యూషన్ 2 ఉంటున్నాయి. ఆ టైం తీసేసుకొని మిగతా టైం అంతా వాడితోనే స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఫ్రెండ్లీగా వాళ్ళతో మూవ్ అయ్యాము అంటే రేపనే రోజు వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా హ్యాపీగా మూవ్ అవుతూ ఉంటారు, ప్రతిదీ షేర్ చేసుకుంటారు. అలా ఉంటే ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నా అభిప్రాయం. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ఎప్పుడు వీలు దొరికినా సరే ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి. ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.